Hi friends, once again warmly welcoming you to my YouTube channel Success Mantra. Friends, ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే శాఖ నుంచి అయితే కనుక విడుదలవటం జరిగిందండి. జనరల్గా రైల్వేస్లో వచ్చేటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్కి కంపల్సరీగా వేరియస్ టెస్ట్లు అయితే కనుక కండక్ట్ చేసి ఆ తర్వాత మనం రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే రైల్వే శాఖ ఎటువంటి ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ కండక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కేవలం మీ యొక్క క్వాలిఫికేషన్కి ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లో మీకు వచ్చిన మెరిట్ని బట్టే అభ్యర్థులను అయితే కనుక సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా ఒక అప్లికేషన్ అయితే అప్లై చేయండి. మీకు అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ, ₹100 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కోసం ఇండియన్ రైల్వే యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. పోస్టుల సంఖ్య అలాగే దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ వివరాన్ని కూడా ఇక్కడ ఈ టేబుల్లో అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ వారికి 8, ఓబీసీ వారికి 5, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 2 చొప్పున ఈ యొక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే కనుక బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. బట్ అది కూడా మనకి 3 years అయితే ఉండాలి. ఇక అలా కాకుండా మీరు 4 years ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్లో మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అయితే మనకి ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏవి అడగటం లేదు ఫ్రెండ్స్, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి పాస్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి జనరల్ అభ్యర్థులు అయితే కనీసం 60% మార్కులతో మీ యొక్క ఇంజనీరింగ్ కానీ బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ కానీ పాస్ అయి ఉండాలి. ఇక అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా అయితే కనుక 55%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 50% మార్కులతో మీ యొక్క క్వాలిఫికేషన్ అసైన్ చేసుకుంటే చాలు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి కన్సిడరేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ ఎలాగిస్తారు అనేటువంటి విషయాలు అయితే కనుక ఒక 3 పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. గేట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ గేట్ కంపల్సరీ అయితే కాదు ఫ్రెండ్స్, బట్ గేట్ కనుక ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో మ్యాక్సిమం గేట్ రాసినటువంటి అభ్యర్థులు పెద్ద పెద్ద పోస్టులకు ట్రై చేస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం దీనికి అప్లై చేయకపోవచ్చు. సో గేట్ గురించి అయితే ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా 2016 నుంచి 2021 మధ్యలో రాసినటువంటి గేట్ అభ్యర్థులు మాత్రం ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాసినటువంటి అభ్యర్థులకి అయితే ఛాన్స్ లేదు. ఇక అలాగే తర్వాత నెక్స్ట్ బీటెక్ స్టూడెంట్స్కి, ఆ తర్వాత డిప్లొమా క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి అదనంగా 5 ఏళ్ళు అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకైతే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ₹100 అయితే కనుక ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ అభ్యర్థులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్, పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మనకి ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు ఇచ్చేటువంటి శాలరీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే జెడ్ క్లాస్ ఏరియాస్లో అయితే కనుక 25,000 దాకా, వై క్లాస్లో 27,000 దాకా, అలాగే ఎక్స్ క్లాస్ సిటీస్లో ఇస్తున్నట్లయితే మీకు 30,000 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే కనుక అదర్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి డైలీ అలవెన్స్ అయితే ఉంటుంది. అలాగే లీవ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. జర్నీ ఫ్రమ్ హెడ్ క్వార్టర్ టు వర్క్ ప్లేస్. సో మీ యొక్క జర్నీకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అయితే కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి యొక్క పోస్ట్ అన్ని కూడా ఇండియన్ రైల్వే కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటున్నట్టుగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. బట్ తర్వాత మీ యొక్క సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క ఇండియన్ రైల్వే యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం అనేది తర్వాత ఇండియన్ రైల్వేలో రాబోయేటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ట్రైనింగ్ కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ సెలెక్ట్ చేయబడ్డారో వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క పోస్టులు అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింక్ అయితే కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్లైన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకైతే కనుక కేవలం 10 రోజులు గడువు అయితే ఇవ్వడం జరిగిందండి. సో అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా వెంటనే విత్ ఇన్ టైంలో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో నార్థల్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్కి మన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 8 నుంచి ఫ్రెండ్స్. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 18తో గడువు అయితే ముగుస్తుంది. సో మనకి కేవలం 10 రోజుల టైం అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ నార్థల్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ.